ఇప్పుడు నేను చూస్తాను భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుంటారు. బావమరిది గారికి కనుక గంగ ఆరోగ్యం సంగతి తెలిసిపోయినట్లయితే వెంటనే వచ్చేస్తారు. ఒకవేళ నేనసలు ప్రదీప్ దరఖాస్తునే ఇవ్వలేదని ఆయన ఇరికించాలనుకుంటున్నానని గంగ ఆయనకి చెప్పేస్తే ఆయన రావడానికి ముందే నేను నా పనిని ముగించుకోవాలి. ఇప్పుడు తర్వాత చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. అప్పుడు నా గమ్యం నా గుప్పిట్లోనే ఉంటుంది. అదే చేయాలి. మాలతి, ఏమైంది? నా ఫోన్ దొరికిందా? లేదు చిన్నమ్మగారు, దొరకలేదు. నేనెక్కడ పెట్టేశానో ఏంటో. ఏమనుకోకండి అన్నయ్య గారు. పర్వాలేదులండి. విషయమేంటో చెప్పు చెల్లెమ్మా. దేనికి ఆందోళనగా ఉన్నావు? అది నిజానికి నా ఫోన్ వెతుక్కుంటున్నాను నేను. అది కనిపించలేదు. అలాగా? చెల్లెమ్మా, ఇలా చూడండి. ఈ మాలతికేదో బుర్ర చెడిపోయినట్టుంది. చెల్లెమ్మ ఒక పక్క కంగారు పడుతుంది బావమరితో ఫోన్లో మాట్లాడాలని. నువ్వేమో ఫోన్ కనిపించట్లేదని చెప్పావు. అదేమో ఇక్కడే ఉంది బట్టల మధ్య. దీన్ని కూడా బట్టలతో ఉతుకుదాం అనుకున్నావా? నేనైతే ఇల్లంతా వెతికి చూశానే. ఇది ఇక్కడ. పని మీద కొంచెం దృష్టి పెట్టు, తెలిసిందా? ఇదిగో చెల్లెమ్మ, ఇక మాట్లాడుకోవచ్చు బావమరితో. అలాగే. కోడలా, నిరంజన్తో మాట్లాడావా? అత్తయ్య, ఆ పనిలోనే ఉన్నాను. అత్తయ్య, ఆయన ఫోన్ దొరకట్లేదు. నేను ల్యాండ్లైన్ నుంచి ట్రై చేస్తాను. అత్తయ్య, ఇందులో అసలు డయల్ టోన్ రావట్లేదు. నెల నెల అంత డబ్బు కడతాం, కానీ ఎప్పుడు చూసినా ఫోన్ పనిచేయదు. ఇక బావమరిది గారితో మాట్లాడు ఎలా అత్తయ్యా? ప్రదీప్ దగ్గర ఓ మొబైల్ ఉందిగా, దాంట్లోంచి చెయ్యి. అత్తయ్య, ప్రదీప్ ఇంట్లో లేడు. ఎప్పుడొస్తాడో కూడా తెలీదు. వస్తాడులే, వచ్చేస్తాడులే. గోవిందయ్య గారు, చెప్పండి అమ్మగారు. ఇలా రండి. మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్లి ఆ ఫోన్ వాళ్ళని వెంటనే తీసుకురండి. ఫోన్ మళ్ళీ చెడిపోయింది. ఇవాళ ఏం లాభం లేదమ్మగారు. అక్కడ పనిచేసే వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. జీతాలు పెంచమని ఆందోళన చేస్తూనే ఉంటారు, కానీ పైసా పని కూడా చెయ్యరు వాళ్ళు. పదండి, నా గదిలో బల్బు పనిచేయడం లేదు, కొంచెం వచ్చి చూడండి. మాలతి, ఇలారా. ఇవాళ ఏది ఏమైనా నాతోనే ఉంటాననే అదృష్టం కూడా ఒట్టు పెట్టుకున్నట్టుంది. పోన్లే, అది మంచిదే. చెల్లెమ్మ బావమరిది గారితో మాట్లాడడానికి కుదరదు. హలో, నమస్తే మావయ్య. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను తల్లి. కొంచెం మీ అత్తయ్యతో మాట్లాడించమ్మా. మాధవి ఫోన్ కోసం ట్రై చేశాను, దొరకటం లేదు. అలాగే ల్యాండ్లైన్ కూడా నాకు దొరకటం లేదు. మరేం పర్వాలేదు మావయ్య, ఇప్పుడే మాట్లాడిస్తాను అత్తయ్యతో. అత్తయ్య, 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 మావయ్య ఫోన్ చేశారు నీకోసం. నా కూతురి నా కొంప ముంచేటట్టుంది. ఎలాగైనా వర్షను అడ్డుకోవాలి. ఇందా 900 రూపాయలు, వెళ్ళు. చెల్లెమ్మా, 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 నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. అదేంటంటే నాకు కొంచెం తలనొప్పి బాగా ఉంది. ఏదైనా మందు ఇవ్వగలవా? అలాగే.